గైస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన పేస్లో అయితే కొంతమంది యూరిన్కి వెళ్ళినప్పుడు ఒక స్మెల్ అయితే వస్తుంది కదా. సో ఆ స్మెల్ ఎందువల్ల వస్తుంది, యూరిన్ అనేది ఎందువల్ల స్మెల్ వస్తుంది, అండ్ వన్ మోర్ థింగ్ ఎందువల్ల ఎల్లో కలర్ వస్తుంది అనేది అయితే చూద్దాము. సో ఈ స్మెల్ ఎందువల్ల వస్తుంది అనేసి అంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే డీహైడ్రేషన్. సో ఈ మనం ఎప్పుడైతే ఎక్కువ వాటర్ తీసుకోకుండా తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తామో, సో తక్కువ వాటర్ యూస్ చేసుకున్నప్పుడు మన బాడీ కూడా తక్కువ వాటర్ యూస్ చేసుకుంటుంది అన్నమాట, లైక్ బాడీ ప్యూరిఫై చేయడానికి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ వాటర్ అనేది తక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మన బాడీ ప్యూరిఫికేషన్ అనేది బేస్ అయి ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ వాటర్ తీసుకున్నారనుకోండి, యూరిన్ అనేది క్లియర్గా వస్తుంది. లేదు అసలు వాటరే తీసుకోవడం లేదు అన్నప్పుడు ఈ విధంగా ఎల్లో కలర్లో కానీ ఈ యూరిన్ అనేది ఆర్డర్ రావడం కానీ జరుగుతుందన్నమాట. సో ఆర్డర్ అంటే స్మెల్ అన్నమాట. సో మెడికల్ టర్మ్లో ఆర్డర్, ఓడిఓయుఆర్ అంటే స్మెల్ అని అయితే అర్థం అన్నమాట. సో దీనికి రీజన్స్ ఏమేమి ఉంటాయి అనేది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చెప్పాం, డీహైడ్రేషన్ వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల ఫిల్ట్రేషన్ అనేది తక్కువ వాటర్తో జరిగినప్పుడు సో ఈ విధంగా ఎల్లో కలర్ యూరిన్ కానీ లేదంటే ఈ యూటీఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు, అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ బిర్యానీస్ ఇలాగా తిన్నప్పుడు ఏమవుతుందంటే తక్కువ వాటర్ తాగినప్పుడు వాటర్ అనేది మన బాడీలో ప్యూరిఫికేషన్ అయినప్పుడు సో తక్కువ వాటర్ కన్జ్యూమేషన్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ కొన్ని మెడికేషన్స్ వాడడం వల్ల కూడా యూరిన్ అనేది ఒక స్మెల్ రావడం అయితే జరుగుతుంటుందన్నమాట. సో వీటికి మనం ఏం చేయాలి, ఈ స్మెల్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో వాటర్ ఎక్కువ తినాలి, వాటరు ఈ ఫ్లూయిడ్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎంత బాడీకి సఫిషియెంట్ వాటర్ అందితే మన బాడీకి అంత మంచిదన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి.